21వ డివిజన్ పరిధిలో గల స్వర్ణ భారత్ నగర్ కాలనీ 20వ లైన్ నందు గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను హైవే పనులకు అడ్డంగా ఉన్నాయని ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్. ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. కూలుస్తున్న ఇళ్ల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే వారికి తగిన నష్టపరిహారం మరియు పునరావాసం అందించాలని కోరారు. మరియు టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి తగిన స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు. మరియు పోలీస్ అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా లామ్ దగ్గర అప్పట్లో సైట్లు చూపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ధనవంతులు, ఎవరైతే రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి అందరూ కూడా లాలూచీపడి పైనుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా లాలూచీపడి ఈ పేదవాళ్ళు ఇల్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వితౌట్ ఇన్ఫార్మింగ్, వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ నోటీస్ వీళ్ళందరి ఇళ్ళు అనేది ఇక పరగొట్టడం జరుగుతుంది. ఏం నోటీస్ లేకుండా, అంటే వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు, సామాన్లన్నీ తీసుకొచ్చేసేసి బయటికి లాగేసేసి వీళ్ళెంత పోరాడుతున్నా సరే వాళ్ళని లాగేసేసి అవసరమైతే వాళ్ళ మీద తొక్కిచ్చేసేసేయండి అని చెప్పి అంత క్రూరమైనటువంటి ప్రవర్తన అనేది అసలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే కుదురుతుంది. అంటే మానవత్వం ఉన్నవాడు ఎవరు కూడా ఇలా చేయడు. మానవత్వం ఉన్నాడు ఎవడైనా సరే కొంచెం అన్నా సరే ఆలోచిస్తాడు. అరే ఉంటున్నారు, కుటుంబం ఉన్నారు, ఈవిడ క్యాన్సర్ పేషెంట్, అలాగే ఈవిడ పాపం ఎవరు లేరు, ఒంటరి మహిళ ఈవిడికి కూడా ఇల్లు ఉంది, ఈవిడికి కూడా ఇంతవరకు ఏ ఇంటిమేషన్ లేకోకుండా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సైట్ చూపిస్తామంటున్నారు, సైట్ చూపించట్లేదు. పోనీ అద్దె ఇస్తానంటున్నారు, అద్దె ఇవ్వట్లేదు. అలా చెప్పేసి కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామన్నారు, అది ఇవ్వట్లా. ఇవన్నీ చేయకపోగా ఒకరికే ఒక సైట్ ఉంటే 3 సైట్ చూపిస్తున్నారు, ఒకే ప్లాట్ ని 4 చూపిస్తున్నారు. వీళ్ళకి సరే మేము ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాం అంటే మీరు తీయాలనుకుంటున్నారు, ఎంక్రోచ్మెంట్ ఉంది, దీన్ని చేయాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడారు ఏసీపీ రెహమాన్ గారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రెహమాన్ గారు మాట్లాడారు. ఏమంటే మాకు ఇది ఎంక్రోచ్మెంట్ లో ఉంది, 385 ఇల్లు ఎంక్రోచ్మెంట్ ఆల్రెడీ మేము అంతకుముందు ఇచ్చాము, తీస్తామని చెప్పాము అని చెప్పన్నారు. నేను ఆయన అడిగా, రెహమాన్ గారు మీరు మరి వీళ్ళందరికీ న్యాయం చేసి తీశారంటే, సార్ 200 చివరి వరకు మేము చేసాం న్యాయం, ఇంకొక 100 మంది వరకు చేయాల్సింది ఉంది, ఆ 100 మందికి చేస్తామన్నారు. మరి ఆ 100 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటేనేమో ఉన్నారు సార్, మరి న్యాయం చేయకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావా అంటే నా దగ్గర సమాధానం లేదు సార్, అది పై వాళ్ళని కనుక్కొని సార్ అంటున్నాడు. ఇంత బాధ్యతగా ఉన్నటువంటి జాబ్లో వృత్తిలో ఉన్నటువంటి ఏసీపీ రెహమాన్ గారు పాప ఆయన ఏం చేస్తాడు, ఆయన వృత్తి ఆయన చేస్తున్నాడు. పైనుంచి ఎవరైతే ఉన్నారో అది పూర్ల రామయ్య గారు ఎమ్మెల్యే గారు అయి ఉండొచ్చు, లేదనుకుంటే సిపి గారు అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైతే రియల్ ఎస్టేట్ దీనిలో ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఆలోచింపడి చేసిన దానిలో ఈరోజు పేద ప్రజలందరూ కూడా బలైపోతున్నారు. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఓకే మీకు ఎంకరేజ్మెంట్ ఉంది, వీళ్ళకందరికీ కూడా ఎక్కడో చోట ఉండడానికి నీడ చూపించండి. నీడ చూపించిన తర్వాత వాళ్ళు ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు మీరు హ్యాపీగా మీరు కొట్టుకోండి. ఎవరొద్దన్నారు? మనుషులు ఉండగానే వాళ్ళ సంసారం చేస్తుండగానే కానీ ఇంట్లో కుటుంబం అందరూ పిల్లలతో ఉండగానే వాళ్ళని బయటికి లాగి సామాన్లని తీసుకొచ్చేసేసి ఆ యొక్క ఇల్లును పట్టుకోవటం అనేది ఎంత దారుణాతి దారుణమో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన పనులు ఎంత దుర్మార్గమైన పనులు ఇవి. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం. అంటే ఎవరు చేసినా ఏమి అడిగే వాళ్ళు లేరు కదా అనేటువంటి ఒక దానిలో దీనికి సహకరిస్తున్నటువంటి అది పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, లేదంటే టౌన్ ప్లానింగ్ యంత్రాంగం అవ్వచ్చు, ఇక ఇతరత్ర ఎవరైనా సరే ఎప్పటికైనా సరే ఈ విషయం మీద వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మేము దీని మట్టుకు ఇది ఎంత దూరమైనా తీసుకెళ్తాం. మేము ఇక్కడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గోర్ల రామాంజనేయులు గారు మీకు పేదల గురించి కనీసం అన్నా కొంచెం అన్నా వాళ్ళ పక్షాన్ని మీరు నిలబడాలనుకుంటే, పేద ప్రజల యొక్క కష్టాలు మీకు తెలుసుకోవాలనుకున్నా, వాళ్ళ యొక్క కష్టాలు మీరు వినాలనుకుంటే దయచేసి ఇక్కడికి రండి. వీళ్ళకి ముందర న్యాయం చేయండి. మీరు ముందర న్యాయం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళని తీసుకొని వాళ్ళకి వేరే చోట నివాసం తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మీరు కావాల్సిన చేసుకోమని వీళ్ళు అడుగుతున్నారు. కానీ అలా కాకుండా ఇంత దారుణాతి దారుణంగా ఇంత ఎండలు మండిపోతున్నాయి. తెలిసిన విషయమే, గతంలో ఎప్పుడు లేని ఎండలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే
ఏదో ఒక విపత్తు వస్తుంది, అది తుఫాను, ఎండలో కరువు ఏదో ఒకటి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు అందరూ రోడ్డు మీద ఈ సమయంలో ఉంటే వీళ్ళు పట్టించుకునే నాదుడు, వీళ్ళు ఓట్లేసి గెలిపించారు కదా కూటమి ప్రభుత్వాన్ని, వీళ్ళు పట్టించుకున్న నాదుడు ఒక్కరు రాలా. ఎందుకని రావట్లేదు? అంటే వీళ్ళంటే మీకు అంత చులకన, అంటే వీళ్ళ పేదల పక్షాన వీళ్ళు ఏం చేసినా సరే ఎవరు అడిగేవాడు రాడనేటువంటి మీ యొక్క ఉద్దేశమా, లేదంటే గర్వమా? ఇది మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. డిసిపి గారి దగ్గరికి వెళ్తాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడతామని చెప్పి ఈ యొక్క మీడియా పరంగా తెలియజేసుకుంటాం.